మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, పురాణాలలో, వేదాలలో గోపూజకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. గోమాత ముక్కోటి దేవతల నివాస స్థానము అని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే గోపూజ చేస్తే ముక్కోటి దేవతలను ఏకకాలంలో పూజించిన విశేషమైన శుభ ఫలితం కలుగుతుంది. ఆధ్యాత్మిక పరంగా ప్రతిరోజు గోమాత దగ్గరకు వెళ్ళటం, గోమాతకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, గోమాత తోకను నిమరటం, గోవుకు గ్రాసాన్ని తినిపించటం, గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా ముక్కోటి దేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. గోవులలో కూడా కపిల గోవుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కపిల గోవును పూజించినా, కపిల గోవుకు ప్రదక్షిణలు చేసినా కోట్ల జన్మల పాపాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆధ్యాత్మిక పరంగా గోమాతకు అర్ఘ్యం ఇవ్వటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. వ్యవసాయ రంగంలో కూడా గోవుకి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. యజమాని ఎంత ఆహారం ఇచ్చినా సరే దాన్ని స్వీకరించి యజమానికి కావలసినంత సహాయం చేసే గొప్ప ప్రాధాన్యత గోమాతకు ఉంది. అందుకే వ్యవసాయ రంగంలో కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ గోమాత పూజకు, గోసేవకు అద్భుతమైనటువంటి ప్రాతినిధ్యాన్ని వహించడం జరిగింది. అలాగే వైజ్ఞానిక పరంగా కూడా ఆవు పాలు విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగింపజేస్తాయి. ప్రతిరోజు గోక్షీరాన్ని స్వీకరించడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆవు పాలు, ఆవు పెరుగు, గోమయము, ఆవు పంచకము, ఇలా పంచగవ్యాలు అనే పేరుతో శివాభిషేకం చేయటం ద్వారా కూడా శివుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అందుకే పౌరాణిక గ్రంథాలలో, వ్యవసాయ రంగంలో, ఆరోగ్య శాస్త్రంలో గోమాతకు ప్రత్యేకమైన ప్రాతినిధ్యం చెప్పడం జరిగింది. అంతటి ప్రాతినిధ్యం కలిగినటువంటి గోమాతకు సంబంధించినటువంటి మంత్రం ఏంటో, ఆ మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం సురభ్యై నమః. గోమాత మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలిస్తే, దేవతలు, దానవులు క్షీరసాగర మథనం చేసేటప్పుడు కల్పవృక్షము, దివ్యమణులు వీటన్నిటితో పాటుగా నంద, సుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే 5 రకాలైనటువంటి గోవులు ఆవిర్భవించాయని భవిష్య పురాణంలో మనకు చెప్పడం జరిగింది. ఈ గోవులన్నిటికీ తల్లి లాంటిది సురభి. ఆ సురభినే కామధేనువు అనే పేరుతో పిలుస్తారు. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించినటువంటి కామధేనువు సురభి దేవతలందరికీ కావలసినటువంటి సౌకర్యాలు అందించింది. ఆ తర్వాత వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో కూడా అనేక సంవత్సరాల పాటు సురభి అనే పేరుతో పిలువబడిన కామధేనువు యజ్ఞానికి అవసరమైనటువంటి అన్ని రకాలైన ద్రవ్యాలను అందించిందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని ఎవరైతే అనునిత్యము పఠిస్తారో వాళ్ళకి జీవన గమనానికి అవసరమైన సమస్త వస్తువులను కూడా సురభి అనే పేరుతో ఉన్న కామధేనువు ప్రసాదిస్తుందని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఓం సురభ్యై నమః ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే, సృష్టికి మూలమైన ప్రణవాక్షరం ఓంకారంతో ఈ గోమాత మంత్రం ప్రచోదనం అవుతుంది. సురభ్యై నమః అంటే అర్థం ఏంటంటే, క్షీరసాగర మథనంలో ఆవిర్భవించి సురభి అనే పేరుతో భక్తులందరికీ సర్వ మనోభీష్టాలు నెరవేర్చే కామధేనువుకు నమస్కారం అని అర్థం. కామధేనువు అంటే సర్వ అభీష్టాలు నెరవేర్చేది, సర్వ కోరికలు నెరవేర్చేది. అలాంటి కామధేనువైనటువంటి సురభికి నమస్కారం అనే అర్థంలో ఓం సురభ్యై నమః అంటూ ఈ మంత్రాన్ని జపించుకోవాలి. ఈ మంత్రాన్ని సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడైనా జపించుకోవచ్చు. అలాగే శుక్రవారము, గురువారము ఈ మంత్రాన్ని జపిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. భక్తి ప్రధానం, శ్రద్ధ ప్రధానం, ఏకాగ్రత ప్రధానం, సంఖ్య ప్రధానం కాదు. కార్తీక మాసంలో కూడా శుక్లపక్షంలో వచ్చే అష్టమిని గోపాష్టమి అంటారు. ఆ రోజు ఈ గోమాత మంత్రాన్ని పఠిస్తే కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితం కలుగుతుందని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఓం సురభ్యై నమః ఈ మంత్రాన్ని జపించుకోవటం ద్వారా
సర్వ పాపాల నుంచి బయటపడవచ్చు, మనోభీష్టాలన్నీ నెరవేర్చుకోవచ్చు, జీవన గమనానికి అవసరమైన సమస్త వస్తువులను అందిపుచ్చుకొని శక్తి సామర్థ్యాలను కూడా సిద్ధింపజేసుకోవచ్చు.